మొన్న నిధి అగర్వాల్, ఇప్పుడు సమంత. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు జనాలు? వాళ్ళని ఎందుకు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు, నలిపేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎక్కడ ఇదంతా కూడా ఏ విధంగా జరిగింది? సో జూబ్లీ హిల్స్లోనే ఒక ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే సమంత గారు వచ్చారనమాట. సో అదేదో లేడీస్కి సంబంధించిన ఒక బొటిక్ లాంటిది, అదే పెద్ద షాపు. సో వాళ్ళ సర్కిల్తో వాళ్ళు సమంత గారిని పిలిపించుకున్నారు. సో అక్కడికి వచ్చిన తర్వాత అంటే స్టార్స్ అనేవాళ్ళు వచ్చే ముందు ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ వే, అంటే లోపలికి ఎట్లా రావాలి, బయటకు ఎట్లా రావాలి. ఎందుకంటే ఒక చిన్న టీవీ సీరియల్ ఆర్టిస్ట్ వచ్చినా కూడా జనం అనేవాళ్ళు ఎగబడి చూసిపోతారు. ఎందుకంటే అరే వాళ్ళు మనం టీవీలోనే చూస్తాం, వాళ్ళని సినిమాల్లోనే చూస్తాం, వాళ్ళని చూడాలి, దగ్గరికి వెళ్ళి అనే కుతూహలం ఉంటుంది అనమాట. సో ఆ ఇదితో వాళ్ళు ఇంకెవ్వరు ఉన్నారు ఏంటి, అంటే వచ్చిన స్టార్ని చూడటానికి వచ్చి వాళ్ళ మీదే పడిపోతుంటారు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు బాడీ గార్డ్స్ని, బౌన్సర్స్ని తెచ్చుకుంటారు, పర్సనల్ స్టాఫ్ను. సో మరి అందులో సమంత గారు ఎంత పెద్ద స్టార్ని అందరూ తెలిసింది. మరి ఆవిడ బయటకు వస్తున్నప్పుడు ప్రాపర్ సెక్యూరిటీని, ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని రావాలన్నమాట. సో ఏదో సమంత గారు ఊరికే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ కాదన్నమాట, ఆవిడ పెద్ద స్టార్ హీరోయిన్. సో ఆవిడకి చాలామంది, అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్, సౌత్లోనే పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఆవిడకి. సో మరి అట్లాంటి ఆవిడ అంత కూల్గా షాప్కి వస్తూ, అంత కూల్గా వచ్చి వెళ్దామని ఎట్లా అనుకున్నారు ఆవిడ, ఏ ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా. మరి ఆవిడ వస్తూ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు మీద పడిపోయారు జనం అంతా కూడా. సో మీద పడిపోయి ఆమెను ఏదో ఇబ్బంది పెట్టాలి, హెరాస్ చేయాలన్నట్టుగా చేశారనమాట. సో అది కామన్, పబ్లిక్ అన్నాక గ్యాదర్ అయినప్పుడు అవతల ఎవరున్నా సరే సెలబ్రిటీలు వాళ్ళని అట్లనే చేస్తుంటారు. మన నిధి అగర్వాల్ గారి వీడియో ఒకటి బాగా హల్చల్ అయిందన్నమాట సోషల్ మీడియాలో. ఇప్పుడు సమంత గారిది అవుతుంది. మరి ఆవిడ షాపింగ్ మాల్కి వచ్చి బయటకు రావడం, ఆవిడ కార్ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. అంటే ఇంతే స్పేస్ తెరిచి ఆవిడ అందులోంచి దూరుకుంటే కార్లోకి ఎక్కారు. సో అంత ఊపిరి ఆడినకుండా జనం చుట్టుముట్టేస్తారనమాట. మరి ఇట్లాంటి వాటికి వచ్చేటప్పుడు ఇవాటి చూసినప్పుడైనా సరే హీరోలను పక్కన పెట్టండి, హీరోయిన్లు చుట్టూ బౌన్సర్స్ని స్ట్రాంగ్గా పెట్టుకుని లోపలికి వచ్చి చేసి, ఎందుకంటే మళ్ళీ ఆ మీడియా పిచ్చ కూడా ఉంటుంది అనమాట సెలబ్రిటీలకి. సో మనం కెమెరాల్లో కనపడాలని ఒక పిచ్చ. సో దానికి మరి ఇదంతా ఎప్పుడు జరిగేది. మరి జనాలు ఉంటారని తెలిసినప్పుడు ప్రాపర్గా సెక్యూరిటీని పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత మళ్ళీ అయ్యో ఇబ్బంది పెట్టేశారని చెప్పి జనాలను అనాల్సిన పని లేదు. ఎందుకంటే జనం అనేవాళ్ళు వాళ్ళకి ఒక క్రేజ్ ఉంటుంది, ఎవరైనా స్టార్స్ వచ్చారో చూడాలని చెప్పి. సో మరి రీసెంట్గా అనసూయ గారు కూడా దీనిపైన అయితే స్పందించారన్నమాట. ఏంటంటే ఒక వ్యక్తి కామెంట్ పెట్టారు, అనసూయ గారిని మన నిధి అగర్వాల్ని ఎట్లా నలిపేశారో అట్లా నలిపేయాలి అని ఉంది నాకు అని చెప్పి ఒక వ్యక్తి కామెంట్ పెడితే అనసూయ గారు చాలా ఘాటుగా స్పందించారనమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో, అది అని చెప్పి. సో అంటే ఏంటంటే ఇలా కామెంట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే అవసరం లేదు. ఎందుకంటే సెక్యూరిటీని మనం మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంతోమంది వెళ్ళారు వస్తూ ఉంటారు. సో వాళ్ళలాగా అందరూ ప్లాన్ చేసుకోలేరు, కొన్నిసార్లు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. సో మరి ఇంకా నెక్స్ట్ వచ్చి ఇలాంటి వాటికి బలవబోయే హీరోని ఎవరేంటని మాట్లాడుకోవడం తప్ప వీటిని మనం అయితే ఆపలేం.